అధికారులకి, మా పెద్దలు గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి మా జెడ్పీటీసీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా మిత్రులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. బహుశా ఇది కామన్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో చిట్ట చివరి జెడ్పీటీసీ మీటింగ్ అవుతుండొచ్చు, లేదా ఇంకోటి అవుతుండొచ్చు, తెలియదు. ఇంకా విడిపోయినా అంతా జెడ్పీటీసీ సభ్యులందరం కాబట్టి 3 ఇక్కడే జరిగితే కూడా జరుగుతుండొచ్చు. బహుశా ఈ మీటింగ్ కి చాలా ప్రాధాన్యత ఉంది అని నేను అనుకుంటున్నానమ్మా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారని మొత్తం కట్టగట్టుకుని అధికారులు అందరూ వెళ్ళిపోయినప్పుడు ఈ మీటింగ్ 4 రోజులు వెనక్కేసుకోవచ్చుగా. ఎవరొద్దన్నారు? మీటింగ్ పెట్టారు, అధికారులు లేరు. దాదాపు 1.5 సంవత్సరం నుంచి గొంతు దించుకుంటున్నాం, ఒక్క పని చేయరు. ఇవాళ వెలుగొండ ప్రాజెక్టుకి వెళ్ళారు, కంప్లీట్ చేస్తానంటున్నారు. పెద్దలు పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారని రిక్వెస్ట్ సార్. ఒక చిన్న తప్పకుండా సార్, చిన్న రిక్వెస్ట్ సార్. వెలుగొండ ప్రాజెక్టు గురించే సార్ వెళ్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా తీసుకురావాలి కాబట్టి శాసనసభ సాక్షిగా 4,000 కోట్లు పనులు ఉన్నాయన్నారు. 1.5 సంవత్సరం నుంచి ఖర్చు పెట్టింది 80 కోట్లు, టెండర్లు పిలిచింది 700 కోట్లు. 700 కోట్లు 80 కోట్లతోటి మరి వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది ఉంటే, కంప్లీట్ కాకుండా కొబ్బరికాయ కొట్టారని మళ్ళీ ప్రచారం ఎందుకు చేస్తున్నారు? జాతికి అంకితం చేశారని ఎందుకు చేస్తున్నారు? 18 కిలోమీటర్ల మంత్రి వెళ్తాడు, బయటకు వస్తాడు, ఏమీ కాలేదంటాడు. ఆ 18 కిలోమీటర్ల టన్నల్ కంప్లీట్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అంటే మళ్ళీ దాని మీద తప్పుడు ప్రచారం చేస్తారు. ఇవాళ ఏమంటే 4,000 కోట్లు కేటాయించి 2026లో పూర్తి చేస్తామంటే అర్థం ఉంటుంది. డబ్బే కేటాయించకుండా, టెండర్లే పిలవకుండా, ఏమీ లేకుండా కంప్లీట్ ఎట్లా అవుతుందంటే అర్థం కంప్లీట్ చెప్తాను. ఒకటే చిన్న మాట ఒక్క నిమిషం గౌరవంగా డబ్బులు కూడా కేటాయించాలి. డబ్బులు కూడా కేటాయించాలి చెప్పండి. పొలిటికల్ ఇప్పుడు ఏంటంటే గౌరవంగా జిల్లా పరిషత్ అంటే ప్రతిసారి మీటింగ్ అని రావడం, సంతకం పెట్టడం, ప్రార్థన చేసుకోకపోవడం అలవాటు. జస్ట్ సార్ కి, సీఎం గారికి చెప్పండి కేటాయింపులు కూడా చేయమని చెప్పమని మా రిక్వెస్ట్ సార్. మా రిక్వెస్ట్ సార్ ఖచ్చితంగా. అయితే దీనికి సంబంధించినటువంటి అంశం మీద మనకు వచ్చి ఎక్కడున్న మీకు ప్రోటోకాల్? డిఆర్సీ మీటింగ్ లో ఇన్ఛార్జీలు ఎందుకు వస్తారు? మీరు కాదా కూర్చోబెడుతుంది? అడుగుతున్నారు అధికారులు. చైర్మన్ గా ఉండేది ఎవరు? ఏం మాట్లాడుతున్నారు? ఒక ఏరియా హాస్పిటల్లో మాకు పిలవరు, మమ్మల్ని పిలవరు, తీసుకొచ్చేసి ఎవరినో తీసుకొచ్చేసి శంకుస్థాపనలు చేసేస్తారు, రిబ్బన్ కటింగ్లు చేసేస్తారు, స్కానింగ్ సెంటర్లు ఓపెన్ చేయించేస్తారు. ఏం చేస్తున్నారు? ఒక్కటి మెయింటైన్ చేయట్లేదు. నేను ఆల్రెడీ దీని మీద స్పీకర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తున్నా. ఫస్ట్ జెడ్పీ మీటింగ్ లో కూడా చెప్పుకున్నాం. ఈ మధ్య కాలంలో ఎర్రగొండపాలెం, దర్శిలో అత్యంత ఎక్కువగా ఇన్ఛార్జీలు పెట్టి మీరందరూ పార్టిసిపేట్ అవ్వట్లేదా? ప్రజా దర్బార్ పెట్టాల్సింది ఎవరు? ప్రజా దర్బార్ పెట్టాల్సింది ఎవరు సార్? ఎర్రగొండపాలెంలో, దర్శిలో ప్రజా దర్బార్ పెడుతుంది ఎవరు? అధికారులు ఎందుకు అటెండ్ అవుతున్నారు? మరి అధికారులు అటెండ్ అవుతున్నప్పుడు మాకందరికి రాజీనామాలు చేసేమని చెప్పండి, ఏదైనా జీవో తీసుకురండి. తెలుగుదేశం మండల అధ్యక్షులను కూర్చోబెట్టుకోండి, తీసుకొచ్చుకోవాలి మీటింగ్ లో. ఇక్కడ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి మండల అధ్యక్షుల్ని, లేకపోతే ఇంకా ఏమన్నా మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి. భక్తు రాజకీయం చేస్తున్నారు అధికారులు. చాలా దుర్మార్గం ఇది. ఒక్కటంటే ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించిన చెక్ నా నియోజకవర్గంలో నా చేతికి రాలేదు. పోనీ నేను పెట్టింది ఒకటి వచ్చిందంటే ఒకటి రాలేదు. ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్. వికలాంగులకు సంబంధించినటువంటి ట్రైసైకిల్స్ పెడితే మాకు రావు. ఎవరో వస్తారు, అక్కడ తీసుకొచ్చుకొని అక్కడ చేయించుకొని వెళ్ళిపోతారు. పిఆర్ రోడ్లకు శంకుస్థాపన ఎవరు చేస్తున్నారు? పంచాయతీరాజ్ రోడ్ల శంకుస్థాపన ఇన్ఛార్జీలు చేస్తారా? ఎక్కడైనా ఉందా సార్? ఇది కేవలం మీ ప్రకాశం జిల్లాలో మీరు నడిపిస్తున్నారు. కలెక్టర్ గారు వస్తే మాకు ఇంటిమేషన్ ఉండదు. మీరు కొన్ని చెప్తారు కరెక్టే, ఎక్కువ చెప్పరు, కొన్ని చెప్తారు. మాట మీరు చెప్పినంత మాత్రాన ఆ కింద అధికారులు వినట్లేదు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారా? మీరు మాకు చెప్తారు, 1-2 ప్రోగ్రామ్స్ మీరు మాకు చెప్పారు, కానీ కింద ఉన్నటువంటి అధికారులు చెప్పడు. మండల మీటింగ్ ఎంపీడీఓ చెప్పడు. ఎంపీడీఓ మాకు తెలియకుండా మండల మీటింగుల్ని పోస్ట్పోన్ చేసి వెళ్ళిపోతాడు. అసలు ఇంటిమేషన్ ఇవ్వడు.
ఒక లెటర్ పోస్ట్ చేసేస్తారు ఒక్కొక్క సందర్భంలో, ఇంకొక సందర్భంలో అది లేదు. సిఇఓ గారికి చెప్తున్నాను నేను గతంలో, ఏం యాక్షన్ తీసుకున్నారు? నాసర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని దోర్నాల, అతనికి ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ విచ్చలవిడి అవినీతి చేస్తున్నాడని నేను రిటర్న్ లో రాసిచ్చాను. ఏమైనా తీసుకున్నారా మీరు చర్య? పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అధికారులందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. జడ్పీటీసీలకు ఏముండదు, ఎంపీపీలకు ఏముండదు, సర్పంచ్లకు ఏముండదు. ఇక్కడ ఉన్నారు ముసలారెడ్డి గారు అని సర్పంచ్, నీళ్లు తోలేడు, అతను బిల్లులు ఇవ్వరు, పెండింగ్ పెట్టారు. వేరే ఎవరో నీళ్లు తోలుతా ఉంటాడు. తీర్మానాలు ఉండవు, తీర్మానాలు లేకుండా నీళ్లు తోలిపించేస్తారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు. ఒక ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఈ రోజు వరకు నాకు తెలియదు. ఇది కేవలం రాజకీయం చేస్తూ ప్రతిసారి దీన్ని వదిలించుకొని మేమేదో పోనీలే, మేము మీటింగ్ కావాలి అని మేము సర్దుకుంటున్నాం తప్ప అధికారులు ఎక్కడా కూడా పని చేయట్లేదు. ఇది వాస్తవం. ఇది మీరు రేపు మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరే అధికారులు ఉంటారు ఇక్కడ. అప్పుడు మీరు చేసే దుర్మార్గాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళీ మీకు తిరిగి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇది వార్నింగ్ కాదు, ఖచ్చితంగా ప్రజల యొక్క హక్కుల్ని మీరు కాలరాస్తున్నారని చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వస్తుంది. మేడం గారు చెప్పింది అక్షరాల సత్యం. ప్రోటోకాల్ మెయింటైన్ చేయట్లేదు. కోర్టులో కూడా దీన్ని వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఖచ్చితంగా వేస్తాం కూడా. ఏవేవైతే కార్యక్రమాలు మీరు చేశారో అన్ని ఫోటోలు తీసుకొని పెట్టాను నేను. ఏ కార్యక్రమాలు ఎవరెవరితో శంకుస్థాపన చేపిస్తున్నారు, ఎవరెవరు వచ్చి కలెక్టర్ గారి పర్యటనలో ఎవరెవరు తిరుగుతున్నారు, కలెక్టర్ గారు ఎవరెవరిని పిలుచుకొని ప్రోగ్రాంలు చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది సార్. ఎవరు మనం తప్పించుకోలేం. కాబట్టి ఇది మీరు మేము చెప్తున్నామని మీరంటే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకో. మేము చేయలేకపోతున్నాం అని చెప్పండి, సైలెంట్ కూర్చుంటాం. మాకు తప్పట్లేదు, మాకు పై నుంచి అలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పండి, మేము సైలెంట్ కూర్చుంటాం. అంతే తప్ప మీరు మా యొక్క హక్కుల్ని కాలు రాస్తూ మాకు టైం పాస్ అండి. ఇది ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలండి? కలెక్టర్ ఉండరు, మంత్రులు ఉండరు. చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ముఖ్యమంత్రి గారు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా మీటింగ్. ఎవరు పెట్టుకున్నారు మిమ్మల్ని? ఈ రోజు మా టైం అంతా వేస్ట్ చేయడం. 1.5 సంవత్సరం నుంచి సింగిల్ ఒక్క పని జరగాల మేము చెప్పింది. అధికారులు డైరెక్ట్ గా కాలిపోయి, కాళ్ళు లేకపోతే 2 నెలల నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుని చెల్లించలేకపోయారు. దాని గురించి మీరు గట్టిగా మాట్లాడారు. వాళ్ళు 2 నెలలు మళ్ళీ అంటారు, 10 నెలలు అంటారు, ఎఫ్ఐఆర్ లేదంటారు. మీరు అడగాలి సార్ సీరియస్ గా. థ్యాంక్ యూ.